మనలో చాలామంది న్యూస్ కోసం చాలా వరకు ఈ న్యూస్ ఛానల్స్ చూడటం అనేది తగ్గించేసాం. రీజన్ బీయింగ్, ప్రతి రాజకీయ పార్టీకి ఒక న్యూస్ ఛానల్ ఉంది, లేదా ప్రతి న్యూస్ ఛానల్కి ఏదో ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే మోటో ఉంది. నథింగ్ బట్ సిద్ధాంతాలు. వాళ్ళ సిద్ధాంతాలు ఏదో ఆ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం, లేదంటే ఆ రాజకీయ నాయకుడికి ఫర్గా మాట్లాడటం. వీటి ప్రకారమే వాళ్ళ వార్తలు కానీ, వాళ్ళ అనాలిసిస్లు కానీ, వాళ్ళ కవరేజ్లు కానీ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ ఛానల్స్లో పనిచేసే కొంతమంది జర్నలిస్టులకు కూడా ఇది నచ్చక, అంటే వాళ్ళ మనసు చంపుకొని అబద్ధమైన తప్పైన అలాంటి న్యూస్లు ప్రజెంట్ చేయలేక వాళ్ళ న్యూస్ ఛానల్స్ క్విట్ చేయడం, బయటకు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిజమో లేదంటే ఈ ఫ్రీలాన్సింగ్ జర్నలిజమో, సో ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా సెటిల్ అవడం, ఇవన్నీ స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అవన్నీ జరుగుతున్నప్పుడే ఈ వెబ్ ఛానల్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు స్టార్ట్ చేశారు. మనం ఏం నమ్మామంటే ఈ శాటిలైట్ ఛానల్స్ కన్నా ఈ ఇండిపెండెంట్ ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో, సో వీళ్ళకి ఎవరు బాస్ ఉండరు, సో ఏ విధమైన మోటివ్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక న్యూస్ కవరేజ్ చేస్తే, లేదంటే ఒక అంశం మీద వీళ్ళు మాట్లాడితే, లేదంటే ఒక పర్టికులర్ టాపిక్ ఏదైనా అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా న్యూట్రల్ టోన్తో ఉంటుంది, వీళ్ళని మనం నమ్మచ్చు, వీళ్ళు మనం ఫాలో అవచ్చు అని చెప్పి ఈ ఇండిపెండెంట్ జర్నలిజం కానీ లేదంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ సబ్స్క్రైబ్ చేయడం, వాళ్ళని ఫాలో అవడం స్టార్ట్ చేసాం. నేను పర్టికులర్గా కొన్ని రోజుల నుంచి కొంతమందిని చూస్తున్నప్పుడు, కొన్ని అంశాల మీద వాళ్ళ విశ్లేషణలు చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే వీళ్ళ కవరేజ్లు, వీళ్ళ అనాలిసిస్లు ఆ శాటిలైట్ ఛానల్స్కి ఏమాత్రం తీసుకుని రేంజ్లోనే ఉన్నాయి. వీళ్ళకి అయ్యే మోటివ్, అయ్యే సిద్ధాంతాలు ఉన్నట్టు అనిపిస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. అశ్వామిత్ గౌతమ్ ఒక రీసెంట్ సెన్సేషన్. ఈ 14 ఏళ్ళ కుర్రాడు. నార్త్లో కాశ్మీర్ నుంచి సౌత్లో కన్యాకుమారి వరకు చాలా మంది మాట్లాడుకుంటున్న పేరు ఇది. ప్రెజెంట్ ఎక్స్ట్రాడినరీగా ఏం చేశాడు అంటే పుస్తకాలు చదివాడు. నిజంగానే ఒక వండర్ కిడ్. ఎందుకు? ఒక జ్ఞానాన్ని పెంపొందించుకొని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు. తనకి ప్రతి దాంట్లోనూ, ప్రతి అంశం మీద ఎంత పట్టుందంటే ఏదైనా టాపిక్ తీసుకుంటే అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. కొన్ని వీడియోలు చూశాను నేను. తనకు మైక్ పెట్టుకొని కెమెరా ఆన్ చేస్తే ఈజ్ అన్స్టాపబుల్. తిరుగు కొన్ని అంశాల మీద ప్రశ్నలు సంధించాడు. నిరుద్యోగం మీద, అంటరానితనం మీద, అన్నిటి మీద, చాలా వరకు టాపిక్స్ అన్నిటి మీద కొన్ని క్వశ్చన్లు సంధించినప్పుడు తన మీద కేసు అవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీసులు తను తీసుకెళ్ళటం, తను డిటైన్ చేయటం, తన అన్న మీద కేసు నమోదు చేయటం, చాలా వరుసగా చాలా ఇన్సిడెంట్ జరిగిపోయినాయి. ఇది ప్రభుత్వం కానీ లేదంటే ఆ పోలీసులు కానీ చేసిన పెద్ద తప్పు. దీని మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్ అనే కాదు, మామూలు వీడియోలు చేసే వాళ్ళు కూడా తన మీద వీడియోలు చేశారు, తనని సపోర్ట్ చేస్తా మాట్లాడారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. నేను తన గురించి అలా ఎంక్వైరీ చేస్తున్నాడు, అంటే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నాడు, ఏంటి అని చెప్పి తన గురించి తెలుసుకోవడానికి చూస్తున్నప్పుడు నాకు ఒక పోస్ట్ కనిపించింది. అది ఎవరిది అంటే తులసి చంద్ గారిది. మేడం ఏం పెట్టారంటే, నేనేం మాట్లాడినా విత్ ఆల్ డ్యూ రెస్పెక్టే మాట్లాడతాను. ఇక్కడ నా క్రిటిసైజేషన్ కానీ ఏదైనా ఉంటే అటు అంశాల మీద కానీ పర్సన్స్ మీద కాదు. మేడం ఒక పోస్ట్ పెట్టారు. మేడం ఏం పోస్ట్ పెట్టారంటే, ఈ పిల్లలిద్దరూ మన దేశం ప్రజెంట్ కండిషన్కు, ఫ్యూచర్కు కూడా రిప్రజెంటేటివ్స్. మీకు ఎవరు కావాలి, ఎలాంటి తరం కావాలి అని చెప్పి ఒక సైడ్ అశ్వామిత్ గౌతమ్ని, ఇంకో సైడు అభినవ్ అరోరా, వీళ్ళిద్దరు ఫొటోస్తో, డైరెక్ట్ పిల్లల ఫొటోస్, ఇద్దరు ఫొటోస్ అంటే నేను పెడతాను ఇప్పుడు ఆబ్వియస్గా మీకు తెలియాలి కాబట్టి, వాళ్ళిద్దరు ఫొటోస్ని డైరెక్ట్గా పెట్టేసి ఒక వీడియో చేశారు. అదేంటి, అశ్వామిత్ గౌతమ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ అభినవ్ అరోరా ఎందుకు వచ్చాడు? దట్టు ఈ పిల్లలు మనిద్దరు ఫ్యూచర్కి, అంటే ప్రజెంట్ కండిషన్కి, ఫ్యూచర్కి రిప్రజెంటేషన్, మీకు ఎవరు కావాలి అన్న క్వశ్చన్ ఏంటి, నాలో ఒక ఎంతూజియాజం అనేది క్రియేట్ అయింది. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ చిన్న బ్రేక్. దీని తర్వాత ఇక్కడ కింద ఇంకొక వీడియో కనిపించింది నాకు. అగైన్ తన కోసమే, అంటే అభినవ్ గౌతమ్ కోసమే మహువా మీడియా అని చెప్పి ఇంకోటి కనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఆ వీడియో కూడా చూశాను. ఆ మేడం ఏం చెప్తారని చెప్పి నేను ఫస్ట్ టైం చూడటం. ఆ మేడం ఏం చెప్పారు చూస్తే నాకు రెండిట్లోనూ ఒక రెజంబ్లెన్స్ కనిపించింది. అది నీడెడా కాదా అన్నదే క్వశ్చన్. పార్ట్ ఆఫ్ ద వీడియో, స్టార్టింగ్ పార్ట్ కానీ లేదంటే మధ్యలో పార్ట్ కానీ ఎక్కడో చోట పార్ట్ ఆఫ్ ద వీడియో వీళ్ళు గౌతమ్ కోసం ఏదైతే స్టోరీ చెప్పారో, అనాలిసిస్ చేశారో, సూపర్, ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలా వరకు డీటెయిల్స్ గ్యాదర్ చేశారు, మంచి డీటెయిల్స్ గ్యాదర్ చేశారు, మంచి విషయాలు చెప్పారు. సరేనా? దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి, కరెక్ట్గా మాట్లాడారు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లం వాళ్ళ నేరేషన్ అండ్ కంపారిజన్. ఎప్పటి వరకు పార్ట్ ఆఫ్ ద వీడియో తర్వాత రెండో పార్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు అభినవ్ అరోరా అని ఇంకో పిల్లని తీసుకొచ్చి అతన్ని కంపారిజన్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళ నేరేషన్ ఏదైతే ఉందో నాకు అసలు సెన్స్గానే అనిపించలేదు. దానికి దీనికి అసలు ఏంటి సంబంధం, ఎందుకు తీసుకొచ్చారు? సో సంథింగ్ ఫిష్ అని చెప్పి రెండింటిని ఇంకొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే రెండు వీడియోల్లోనూ సిమిలర్ నేరేషన్, ఒక హిడెన్ ప్రాపగండా, హిడెన్ ఎజెండా కనిపించింది నాకు.
ఏంటి చెప్తాను చూడండి. సో అభినవ్ గౌతమ్ కోసం బాగా ప్రైజ్ చేసి తన్ని సపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే, ఫస్ట్ ఈ మహువా మీడియా మేడం ఏం చెప్పారంటే, కొన్ని కామెంట్స్ వచ్చినాయి అంట. ఏంటి అంటే, ఈ గౌతమ్కి నీకెందుకు ఇవన్నీ, నువ్వు స్కూల్కి వెళ్ళు అని చెప్పి వచ్చినాయి. దానికి ఆవిడ ఏం చెప్తారంటే, తనకు 14 ఏళ్ళు, ఇప్పుడు ఈ 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అభినవ్ అరోరా, ఇలా మత బోధనలు ఇవన్నీ చేస్తున్నాడు. అది నేను నాకు వీళ్ళు చెప్పేదాకా అసలు అలాంటి పిల్లాడు అని ప్రామిస్ కదా. అయితే ఇలాంటి పిల్లాడు ఉన్నాడు, తినకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు, తినకు కూడా మీరు ఇదే చెప్తారా స్కూల్కి వెళ్ళండి అని చెప్పి. అసలు తినందుకు వచ్చాడు మధ్యలోకి 10 ఏళ్ల పిల్లాడు? దట్టు ఆవిడ ఏ అంశాన్ని కొంతమంది కామెంట్ చేశారని చెప్పి ఆ కామెంట్స్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి తీసుకొచ్చి డ్రా చేసిన కంపారిజన్. బిలియన్స్ ఆఫ్ పీపుల్ గౌతమ్ని ఫాలో అవుతున్నారు, ల్యాక్స్లో లైక్లు వస్తున్నాయి. సో అదొక పాజిటివ్ నోట్. అది వదిలేసి ఎవరో ఒక 10 మంది చేసిన కామెంట్స్కి కౌంటర్ ఇవ్వడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చి కంపేర్ చేసి చెప్పాల్సిన నేరేషన్, ఆ నెసిటీ ఏముంది? సరే మేడం ఒకటి అని అనుకున్నా. తర్వాత నేను తులసి చంద్ గారి వీడియో మళ్ళీ కంప్లీట్ చూసినప్పుడు ఈవిడ నేరేషన్ అయితే ఎంటైర్లీ డిఫరెంట్. ఈవిడ గౌతమ్ని రైట్ అని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడ్డారో అందులో 100 times ఈ అభినవ్ అరోరా అనే పిల్లోడు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. ఈవిడ జస్ట్ కంపారిజన్ చేసి వదిలేస్తే మేడం ఏం చేశారంటే, అభినవ్ అరోరా ఫేక్, ఒక స్కామర్ అన్న విధంగా ఆ పాత వీడియోలు, నార్త్లో ఎవరో జర్నలిస్ట్ చేసిన వీడియోలు అన్నీ తీసుకొచ్చి అన్ని ప్రజెంట్ చేశారు. ఇది రైటా రాంగ్ అంటే, ఇది సపరేట్గా వీడియో చేసుకొని అభినవ్ అరోరా అన్న అతను ఫేక్, స్కాము, దొంగబాబు అని పెట్టుకోవడంలో ఏమాత్రం ప్రాబ్లం లేదు, అది సపరేట్ వీడియో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ గౌతమ్ని ప్రైజ్ చేస్తా, గౌతమ్ రైట్ అని చెప్తా, అట్ ద సేమ్ టైం ఈ అభినవ్ అరోరా అన్న పిల్లోడిని రాంగ్ అని చెప్తా, కంపారిజన్ చేయాల్సిన నెసిటీ ఏంటి? ఒకళ్ళు ప్రజెంట్ అని, ఒకళ్ళు ఫ్యూచర్ అని చెప్తా, మన దేశ పరిస్థితి ఇలా ఉందని చెప్పి అలా ఎలా కంపేర్ చేస్తారు? మీకు వీళ్ళే కనిపించారా? ఇంక వేరే పిల్లలు అంటే ప్రజలు అంటే ఏమైపోయిందంటే, దేశం ఎలా ఉందంటే, దేశం కేవలం 2 విధాలుగానే ఉంది. ఒకటి ప్రశ్నించేవాళ్ళు, లేదంటే ఇలా మతం పూసుకునే వాళ్ళు అని చెప్పి. ఇంక వేరే విధంగా పిల్లలు లేరా? వేరే విధంగా ఏ కిడ్స్ ఏం చేయట్లేదా? రీసెంట్గా షార్క్ ట్యాంక్లో ఒక ఎపిసోడ్ చూసాం. 12 ఏళ్ల పిల్లాడు హెల్త్ కేర్లో ఏని ఎలా వాడాలి అని చెప్పి ఒక స్టార్టప్ ఐడియాతో వచ్చాడు. దానికి ముందు సంవత్సరం కూడా నేను ఒకటి చూశాను, బైక్కి సంబంధించింది, నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా పేర్లు గుర్తులేదు కానీ బైక్కి సంబంధించింది. 15 ఏళ్ళు 16 ఏళ్ళు అనుకుంటా స్టార్టప్. ఈవెన్ తన దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ళే, తను వండర్స్ చేయట్లేదు క్రికెట్లో, అండర్ 19లో చితక్కొట్టాడు, ఫ్యూచర్లో ఇండియా కూడా ఆడతాడు. గుకేష్ 12 ఏళ్ళకే యంగెస్ట్ సెకండ్ ఛాంపియన్ అనుకుంటా, తనే గ్రాండ్ మాస్టర్. ఇలా ఎంతమంది లేరు? నా పేర్లు గుర్తులేదు కానీ ఎంతమంది స్టార్టప్ ఐడియాస్తో, థింక్ ట్యాంకే ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో, ఈమె 12 years అమ్మాయి. ఇలా లిస్ట్ తీసుకుంటే ఎంతమంది యంగ్స్టర్స్ లేరు? 2 కోట్లతో ప్యాకేజ్ తీసుకొని ఒక యంగ్స్టర్ మన ఐఐటీలో సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళెవరు ఇండియా ప్రజెంట్ ఫ్యూచర్ కాదా? అంటే ఏంటి అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వెబ్ ఛానల్స్ కూడా ఈ శాటిలైట్ ఛానల్స్కి ఏమాత్రం తీసిపోని ఎజెండాతో ఉన్నాయి. అదేంటి అంటే, ఎయిదర్ వీళ్ళకి హిందువులంటే పడకపోవటం, లేదా ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న ఏదైతే బీజేపీనో లేదంటే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైనా సరే వీళ్ళంటే పడకపోవటం. ఇది ఒక ఎజెండాగా పెట్టుకొని ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో ఒక హిడెన్ ఎజెండాని, హిడెన్ ప్రాపగండాని జనాల మీదకి రుద్దుతున్నారు. ఇదేం జర్నలిజం అన్నది నా పాయింట్. మీరు గౌతమ్ని ప్రైజ్ చేసుకోవడంలో ఏమాత్రం ప్రాబ్లం లేదు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అలాగే ఈ అబ్బాయి దొంగ బాబా అనుకుని మీరు క్రిటిసైజ్ చేయాలి అంటే సపరేట్ వీడియో చేసుకొని క్రిటిసైజ్ చేయొచ్చు, చేయలేరు. ఎందుకు తెలుసా? ఇలాంటి బాబాలు ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడే ఉన్నారా? అండ్ ఒక మతంలోనే ఉన్నారా? ఒకవేళ దొంగ బాబా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనకి ఎప్పటి నుంచో బాబాలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి పెద్దైన బాబాలు ఉన్నారు, ఆశ్రమాలు కట్టిన బాబాలు ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్లో ఉన్నారు, రేపు రాబోయే గవర్నమెంట్లో కూడా ఉంటారు. హిందూయిజంలోనే ఉన్నారా? దొంగ పాస్టర్లు లేరా? దొంగ మౌలాలు లేరా? ఎవరు లేరు, ప్రతి దాంట్లోనే ఉంటారు. చేస్తే మీరు సపరేట్గా చేస్తే ఏమవుతుందంటే అలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఆహా లేదు, ఇక్కడ ఇలా పెట్టి ఇంగో ఈ పిల్లాన్ని చూడండి ఎలా షైన్ అవుతున్నాడు, ఈ పిల్లాన్ని చూడండి ఏం జరుగుతుంది. ఇదేం కంపారిజన్? ఒకళ్ళు ప్రెజెంట్ ఒకళ్ళు ఫ్యూచర్ అని చెప్పి. ఇంకొక మాట కూడా ఉంది. మేడం తులసి చంద్ గారు ఇందులో డబుల్ స్టాండర్డ్స్ కోసం మాట్లాడారు. రీసెంట్గా నేను ఆవిడ ఇంతకుముందే చూస్తాను, ఆవిడ ట్రోల్ చేస్తున్నారని చెప్పి సజ్జనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి దీనికి వెళ్ళారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వీడియోలో ఆ పిల్లోడికి సరిగ్గా సమాధానం కూడా చెప్పడం రావట్లేదు కొన్ని విషయాల మీద. ఈజ్ ట్రైన్డ్ కిడ్ అన్నట్టు ప్రజెంట్ చేశారు. 10 ఏళ్ల పిల్లాడు, 14 ఏళ్ల పిల్లాడికి 10 ఏళ్ల పిల్లాడికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎనీవే
ట్రైన్ టికెట్ అని చెప్తా ఆ పిల్లోడు చెప్పిందే చెప్తున్నాడని చెప్పేసి ఒక ట్రోల్ వేశారు. మేము ఏంటంటే రే ఆపరా రే అని ఉంటుంది కదా, అది వేశారు. మీదేంటి ట్రోలింగ్ ఛానలా? మీరు చేసింది ట్రోల్ కాదా? ఇప్పుడు ఆ పిల్లని ట్రోల్ చేయలేదా మీరు? అదే మనల్ని చేస్తే మీరు అసలు ట్రోల్స్ ఎందుకు వేయాలి? అందులో వీడియో క్లిప్స్ ఎందుకు వేయాలి? మీరు ట్రోలింగ్ ఛానలా? మీది జర్నలిజం ఛానలా? ఏ ఛానల్? ఒక వార్తని వార్తలా ప్రజెంట్ చేయకుండా ఒక నేరేషన్ని, దట్టు నాకు ఎలా అనిపిస్తుంది అంటే సిమిలర్ నేరేషన్స్ వేరే పిల్లడితో కంపేర్ చేస్తా, ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచరు, ఇండియా ఎలా అయిపోతుంది, అది ఇది అని చెప్పి ఎవరైతే అంటే లాస్ట్లో మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న మాట చెప్పారు. చాలా బాగుంది ఆ మాట. ఆ మాటని మీరు కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. ఎవరైతే మతతత్వ రాజకీయాలు చేస్తున్నారో, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారో, ఎలా అయితే ఆ ప్రాపగండాని ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి మీకు ఏం తేడా ఉందన్నది నాకు అర్థం కాల. మనం కూడా ప్రభుత్వాలు మారిపోవాలి ఇలా చాలా విషయాలు మనం అనుకుంటాం. ప్రభుత్వాల వల్ల ఇలా జరుగుతుంది అది అని చెప్పి ప్రభుత్వాలు కానీ పక్కన పెడితే, ఇది మనకు చెప్తున్నా, మీకు చెప్తున్నా, మనం మారాలి. మనలో కామన్ సెన్స్ తీసి పక్కన పెట్టండి. సివిక్ సెన్స్ ఎంతమందికి ఉంది? మనకి సివిక్ సెన్స్ ఉండదు. మనం డబ్బులు ఇవ్వకుండా ఓట్లు ఇయ్యము. మన రాజకీయ పార్టీల రాజకీయాలు చేస్తారనుకుంటారు. ప్రజలు ఎంతమంది ఉన్నారు? దళితులు ఎక్కువగా ఉండే చోట ఒక దళిత అభ్యర్థిని నుంచోబెడతారు. ఎందుకు నుంచోబెడతారు? బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్న చోట ఒక బ్రాహ్మణ అభ్యర్థిని నుంచోబెడతారు. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట ముస్లిం అభ్యర్థిని నుంచోబెడతారు. అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు? వేరేవాడిని పెడితే ఓట్లు వేయరనే కదా. అంటే ఈ వివక్షత కానీ, లేదంటే ఆ క్యాస్ట్ని సపోర్ట్ చేసుకోవటం కానీ, ఆ మతాన్ని సపోర్ట్ చేసుకోవడం కానీ, ఏదైనా ఒక మతమే పరిమితమా, ఒక క్యాస్ట్కి పరిమితమా? అందరికీ పరిమితమే కదా. అందరూ అలాగే బిహేవ్ చేస్తున్నారు కదా. డబ్బులు ఇకపోతే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటేసే జనాలు కూడా లేరు. ఇలాంటి మనం ఎన్ని న్యూస్లు చూసాం. ప్రజలది తప్పు కాదా? ఒక పార్టీ మీద అంటే నాకు ప్రాబ్లం లేదు. ఎప్పటి వరకు మీరు ఒక పార్టీని సపోర్ట్ చేసుకుంటా అలా చెప్పుకుంటా ఉంటే, లేదంటే యాంటీ హిందూ అనో, లేదంటే యాంటీ బీజేపీ అనో, అలాంటిది ఏదైనా పెట్టుకొని చేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పేరుతో రాంగ్ ప్రాపగండాస్ని పుష్ చేస్తూ ఉంటే అది రాంగ్ కదా. ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయిస్తున్నట్టు కదా. మావా ఒకటి చెప్తా మీకు, ఏంటంటే ఎవరైనా జై శ్రీరామ్ అనగానే అది ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు, వేరే మతాల కోసం ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళు తిడుతున్నాడా లేదా ఎన్ని ఆలోచించకుండా జై శ్రీరామ్ అన్నాడంటే మనోడే అని చెప్పి హిందువులు అతని దగ్గర చేర్చుకొని అతన్ని ఎంకరేజ్ చేయటం. అలాగే ఇంకొకడు జై అంబేద్కర్ అనో, జై భీమ్ అనో అనగానే వాడు ముందేం మాట్లాడాడు, వాడు వెనకేం మాట్లాడాడు, వాడి హిడెన్ ఎజెండా ఏంటి, వాడు వేరే మతాలు ఏమైనా కించపరిచాడా, ఇప్పుడు మన సపోర్ట్ కోసం ఇలా మాట్లాడుతున్నాడని చూసుకోకుండా ఇటు కానీ ఎవరైతే మనం బ్లైండ్గా సపోర్ట్ చేస్తామో అప్పటి వరకు, మనం మారే వరకు ఏది మారదు. బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, థర్డ్ ఫ్రంట్ వచ్చినా, ఫోర్త్ ఫ్రంట్ వచ్చినా, ఏది వచ్చినా కూడా దేశం అన్నది బాగుపడదు. మనకి అందరూ కావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి, చదువుకోవాలి. చదువుని పుష్ చేయటంలో, చదువుని ఎంకరేజ్ చేయటంలో తప్పు లేదు. కానీ వాటిని ముందు పెట్టి వేరే రాంగ్ ప్రాపగండాని, రాంగ్ ఎజెండాని బ్రెయిన్ వాష్ చేసేలాగా వీడియోలు పెట్టడం కానీ చేయటం కానీ కరెక్ట్ కాదు. అప్పుడు వాళ్ళకి మీకు ఎవరికి తేడా ఉండదు. ఈ స్లోగన్స్ అన్ని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి తేడా ఏముంది? ఒకళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు, ఒకళ్ళు జై భీమ్ అంటున్నారు, అల్లా అంటున్నారు, ఒకళ్ళు క్రిస్టియన్ అంటున్నారు, జేసుప్రభు అంటున్నారు. ఏముంది? ఎవరు న్యూట్రల్ స్టాండ్తో ఉన్నారు? ఎవరు కనిపించట్లేదు. ఎవరు స్వార్థం కోసం ఈ న్యూస్ ఛానల్స్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యూవర్షిప్. ఇప్పుడు మీరు నన్ను కూడా కలుపుకోవచ్చు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇంక తప్పదు. ఇప్పుడు నేను లేదు నాకు వ్యూవర్షిప్ వద్దు, నాకు సబ్స్క్రైబర్స్ వద్దు అంటే నమ్మించాల్సిన లేదు, నాకు కూడా కావాలి, ఎవరికైనా కావాలి. దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. మన దేశంలో న్యూట్రల్ పాయింట్తో, న్యూట్రల్ టోన్తో మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. వాళ్ళు మాట్లాడి నమ్మే స్థితిలో కూడా ఎవరు లేరు. మనం ఏది వినాలనుకుంటున్నాం, మనం ఏం చెప్తే నడిసిద్ది అన్నదే వినాలనుకుంటున్నారు, అదే చూడాలనుకుంటున్నారు. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. మనం మారే వరకు ఏది మారదు. దేవుడు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మతం అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ ముందు మేడం గారి పేరు నాకు తెలియదు కానీ ఆవిడ ఏం చెప్పారంటే, మతం అన్నది ఎప్పుడు ప్రశ్నించడం నేర్పేది, మతం అన్నది ఫాలో అవ్వటం నేర్పిస్తుందని చెప్పి. మతం కానీ, కులం కానీ, చదువు కానీ ఏదైనా
ప్రతీది ప్రశ్నించడం నేర్పిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. దాని ప్రకారం అందులోంచి ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. మనం ప్రతీది ప్రశ్నించడం నేర్పిది. మనం పడిన కష్టాలు, మన సామాజిక అవసరాలు, మనం ఫేస్ చేసిన ఇష్యూస్ మనల్ని ఏదో ప్రశ్నించడం నేర్పిస్తుంది, లేదంటే జీవించడం నేర్పిస్తుంది. మతం అనేది ఏంటి అంటే, మనం ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకున్నా, ఒక సిలువ వేసుకున్నా, లేదంటే 2 చేతులు పైకి పెట్టి అల్లా అని అనుకున్నా, అది మన నమ్మకం, మనకు ఒక విశ్వాసం, మనకు ఒక బలం ఇస్తుంది. దేవుడు అనేవాడు మనకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక బలం. ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ రోజు వచ్చే కష్టాలన్నింటినీ నేను ఎదుర్కొనేలా దీవించు అని చెప్పి. అంతే దేవుడు, అదే దేవుడు. అంతకు మించి దేవుడు వచ్చేస్తాడు, దేవుడు ఏదో చేయడు. దేవుడు మనకు ఒక బలాన్ని ఇస్తాడు అంతే. మనకు తెలియకుండా ఒక బలం ఇస్తాడు, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, అంతే. మన మతం ఎప్పుడు ప్రేమించాలి, పరామతాన్ని గౌరవించాలి. ఇది అన్ని మతస్థులకు చెప్తున్నా. ఇలా ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి, మనం ఎంతమంది ఉన్నామో ఆలోచించుకోండి. తర్వాత వీళ్ళు చెప్పేవన్నీ మనం నమ్మచ్చు, మనం వినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది లేనంత వరకు మన దేశం ఏమవదు. ఇప్పుడు ఆ హిందీ అబ్బాయిని హిందీలో మాట్లాడతా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిందీలో మాట్లాడతా ఇన్ని చేస్తే పోనీ మనకి హిందీ సెకండ్ భాష, థర్డ్ భాష అని పెడతామంటే మళ్ళీ ఒప్పుకోరు. మళ్ళీ తను చెప్పే మనం వినాలి, మనకు అర్థం అవ్వాలి, మనం చూడాలి. వీళ్ళు నేర్చుకుంటారు, మనం నేర్చుకోకూడదు. దాని మీద మళ్ళీ వీళ్ళకి అబ్జెక్షన్, హిందీ రుద్దేస్తున్నారు, మన మాతృభాష తీసేస్తున్నారని చెప్పి. ఎంత గొడవ అయింది ఆ రూల్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ న్యూస్ని ప్రజెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. మీరు నన్ను కూడా అనుకోవచ్చు, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అని చెప్పి నీకు కూడా ఇదే అనుకోవచ్చు, తప్పులేదు. బట్ మీరు వెరిఫై చేయండి, ఫ్యాక్ట్స్ అన్నవి వెరిఫై చేసుకోండి. ఎవరిని బ్లైండ్గా నమ్మద్దు. మీరు క్వశ్చన్ చేయడం నేర్చుకోండి, క్వశ్చన్ చేయండి. మీరు ఎందుకు ఇలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పలేదు అన్నో, లేదంటే ఎందుకు ఇలా చేశారు అన్నదో, ఎందుకు ఈ టాపిక్ కవర్ చేయలేదు అన్నదో. ఈ జర్నలిస్టులు కదా, క్వశ్చన్ చేయొచ్చు. మనం జర్నలిస్ట్ కాదు, వాళ్ళు జర్నలిస్టులే కదా. మనం కూడా క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ని ఎంతసేపు ఏం క్వశ్చన్ చేస్తాం, గవర్నమెంట్ ఎట్లాగో క్వశ్చన్ చేస్తాం. గవర్నమెంట్ ఏముంది, 5 సంవత్సరాలు మారిపోద్ది. వీళ్ళు ఉంటారు కదా ఇలాగే, వీళ్ళు కూడా మనం క్వశ్చన్ చేయాలి. అందుకోసం ఈ వీడియో వాళ్ళ నుంచే నేను ఈ ప్రేరణ పొందా. క్వశ్చన్ చేయమన్నారు కదా, చేస్తున్నా. ఎందుకు ఇలాంటి హిడెన్ ఎజెండాస్తో ఇలాంటి కంపారిజన్స్ ఎందుకు? అది పిల్లల మధ్యలో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, చెప్తున్న పాయింట్ ఏంటి, ఆ నేరేషన్ ఏంటి, అండ్ అందులో ట్రోల్స్ ఏంటి మధ్యలో. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా మీకు సెన్సిబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అఫ్కోర్స్ నాకు అనిపించింది సెన్సిబుల్గానే ఉన్నానని. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఐ డిజర్వ్ ఏ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. అబ్యూస్ చేయకుండా, నన్నే కాదు ఎవరిని అబ్యూస్ చేయొద్దు. అబ్యూస్ చేయాల్సిన నెసిటీ లేదు. మనం మారాలి అనుకుంటాం చూసారా, మన మార్పు అన్నది ఎక్కడి నుంచో ఉండాలి. మన కామెంట్ చాలా పవర్ఫుల్. ఎప్పటి వరకు? మనం లాజిక్గా పెట్టే వరకు. బూత్ ఉన్న చోట మీరు ఎంత లాజిక్ వాడినా అది పవర్ఫుల్ అవ్వదు, చాలా పవర్లెస్ అవుతుంది, మిమ్మల్ని కూడా వీక్ చేస్తుంది. సో పద్ధతిగా ఎవరికి పెట్టినా, ఏం చెప్పి పెట్టినా సరే, కామెంట్ అనేది ఎక్కడనే కాదు, ఎక్కడ పెట్టినా లాజికల్గా పెడితే దట్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ ఒపీనియన్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఫూల్లా కనిపిస్తాం, అంతే, సింపుల్. సో మన ఒపీనియన్స్ చెప్పేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే బూత్ అన్నది లేకుండా ఉండి, అబ్యూజ్ అన్నది లేకుండా ఉండి, మర్యాదగానే మనం చెప్పాల్సిన పాయింట్ చెప్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా తీసుకునే వాళ్ళు వేరేగా తీసుకుని మనం ఏం చేయలేం. బట్ మనం చెప్పాల్సిన పాయింట్ ప్రాపర్గా పెడితే కరెక్ట్గా వెళ్తుంది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్. జై భారత్.